అట్లనే లీనమవుతుండే, అన్నం ఉండకపోతుండే, నిద్ర ఏది ఉండకపోతుండే, వాళ్ళకు ధ్యానంలో లీనమైతేనే ఈనాడు బాబా గారికి ఆ యోగ శక్తి తల్లి ద్వారా లభించింది. మనం చేసింది పిల్లలకు లభిస్తుంది. అలాగే శివాజీ తల్లి కూడా శంకరుడి మందిరంలోకి వెళ్ళి నాకు ఒక పుత్రుణ్ణి మహాదేవా మీలాంటి పుత్రుణ్ణి నాకు ఇవ్వు అని ధ్యానం చేస్తే శివాజీ రాష్ట్రానికి వాళ్ళ పేరున్నదా లేదా? ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లలు ఉన్నతులు కావాలి, తన పిల్లలు సన్మార్గంలో నడవాలి, తన పిల్లలు మంచి కార్యాలు మంచిగా కావాలి ఉన్నతికి అని ప్రతి తల్లి తండ్రి కూడా ధ్యానం చేయమని బాబాగారి ధ్యాన కేంద్రాలు ఇవ్వడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంబేద్కర్ని పూజిస్తున్నామా? ఏం చట్టం తయారు చేసిండు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక చట్టం కావాలి. చట్టం కావాలంటే అది గ్రంథ రూపంలోకి రావాలి. బట్టి నోటి మాటలతోటి కాదు, అది ఒక గ్రంథం తయారు కావాలి అని కొందరి సభ్యులతోటి అంబేద్కర్ గారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జ్యోతిబా ఫులే బుద్ధుడి మార్గంలోనే నడిచిండ్రు వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు మహాత్ముల బాటలో మహాత్ముల యొక్క వచనాలు విని వాళ్ళని పాలించిండ్రో వాళ్ళ పిల్లలు కూడా ఈనాటికి చిరస్మరణీయంగా మనము వాళ్ళని స్మరిస్తూనే ఉన్నాం సంవత్సరం ఒకసారి. ఇప్పుడు బాబా చెప్పిండ్రు, బాబా మాటలు ఎక్కడున్నాయి? గ్రంథాలలో, వీడియోలలో ఉన్నాయి. మనం మరి వింటున్నామా? ఆ గ్రంథాలు ఎందుకున్నాయి? ఇప్పుడు గ్రంథాల పూజ చేస్తాం కదా ఇక్కడ. మరి గ్రంథాలు ఎందుకోసం పెట్టారు బాబా గారు? బాబా యొక్క చెప్పిన వచనాలేంటి? సాయిబాబా చెప్పిన వచనాలేంటి? తుగడోజీ మహారాజ్ చెప్పిన వచనాలేంటి? గజానన్ బాబా చెప్పిన వచనాలేంటి? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం